ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ యొక్క జన్మపత్రిక, మీ 2 హస్తరేఖలు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును శాస్త్రోక్తముగా తెలపగలరు. జ్యోతిషం చెప్పడానికి గురుదక్షిణ రూ. 211 ఫోన్పే చేస్తే సరిపోతుందండి. మీకు ఎటువంటి కష్టాలున్నా సరే 24 గంటల పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా మనసుకు గాయం అయ్యింది. నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. ఈరోజు నీతో మాట్లాడాలి అని నీ వద్దకు వచ్చానమ్మా. నా మనసు కాస్త బాధగా ఉంది. నా మాటలను నువ్వు తప్పకుండా ఆలకిస్తావు కదూ. నీ మంచి కోసం నీ సాయి తండ్రి కొన్ని మంచి మాటలు చెప్పబోతున్నాడు. మరి ఆ మాటలేంటో తెలుసుకుని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ సుబ్రహ్మణ్యం స్వామిని తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, సుబ్రహ్మణ్యం స్వామిని తాకావు కదమ్మా. తల్లి, నా మనసంతా కూడా చాలా బాధగా ఉంది. నీతో మాట్లాడాలి అని నీ సాయి తండ్రి నీ కోసం వచ్చాడమ్మా. నీ మనసులో ఉన్న భారమంతా దిగిపోయేలా ఈ సందేశం ఉండబోతుంది. పూర్తిగా నీ సాయి తండ్రి మాటలను ఆలకించు. నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నిజమే తల్లి, నువ్వు వింటుంది నిజమే. ఈ బాబా మాటలు ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా వింటావో, పాటిస్తావో, ఆ క్షణం నుండి నీ జీవితమంతా కూడా బంగారుమయంగా ఉంటుంది. ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా అవి నిన్నేమీ చేయలేవు. ముందు అవి నిన్ను ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ముందు నన్ను దాటి నీ వద్దకు రావాలి. తండ్రి నీకు అడ్డుగా నిలుస్తాడు. నీ కష్టాల వలన, సమస్యల వలన నీకు ఎలాంటి హాని కలగకుండా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇన్ని కష్టాలను, సమస్యలను ఎదుర్కొని మరీ పోరాడుతూ వాటి నుండి నివారింపబడుతూ జాగ్రత్తగా నిలిచి ఉన్నావు అంటే దానికి కారణం నీ సాయి తండ్రేనమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీ వెన్నంటే ఉంటూ ప్రతి క్షణము కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. ఏది అవసరమో, ఏది అవసరం కాదో నీ సాయి తండ్రికి బాగా తెలుసు. కాబట్టి నీ జీవితానికి తప్పకుండా అవసరమైనది నేను అందివ్వకుండా ఉండను తల్లి. అని అనుకున్నా సరే ఏదో ఒక క్షణంలో నీ మనసుకు అనిపిస్తుంది, బాబా నా మంచి కోసమే కదా ఈరోజు ఈ సమస్య నుండి నన్ను తొలగించాడు. నన్ను ఆయన బిడ్డగా భావించబట్టే కదా ఎన్నో కష్టాల నుండి, సుడిగుండాల నుండి బయటపడి ఈరోజు కాస్తో కూస్తో సంతోషంగా ఉన్నాను అంటే ఆయన అనుగ్రహమే కదా. అలాగే నేను అనుకున్నటువంటి కోరిక ఎన్నో రోజుల నుంచి నెరవేరటం లేదు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. లేదంటే నేను సంతోషంగా ఉంటే నా బాబా నన్ను చూడరా? నేను సంతోషంగా ఉంటేనే కదా బాబా కూడా సంతోషంగా ఉంటాడు. బిడ్డలు సంతోషంగా ఉండాలి అని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు. నా బాబా తండ్రి కూడా నేను సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. ఏది ఇచ్చినా సరే నా మంచి కోసమే ఆలోచించి మాత్రమే ఇస్తారు. ఒకవేళ బాబా నాకు ఇవ్వలేదు అంటే అది నాకు తగినది కాదను, లేదంటే ముందు జీవితంలో దాని వలన నాకు భారీ నష్టం కలుగుతుంది అని ముందే బాబాకు తెలుసు. కాబట్టి దాన్ని దూరం చేస్తాడు. అందువలన నాకు ఏమీ తెలియకపోవచ్చు. మూర్ఖంగా నాకు అది జరగటం లేదు, సమస్యకి పరిష్కారం లభించటం లేదు, నా కోరిక తీరటం లేదు అని కొన్నిసార్లు కోపంతో నా బాబాని కూడా నేను ద్వేషిస్తున్నాను. సర్వాంతర్యామి అయిన నా తండ్రికి నా గురించి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ నేను ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నాను? నా సమస్యల నుండి నేను ఎందుకు పారిపోవాలి అని అనుకుంటున్నాను? ఎందుకు నా కోరిక తీరలేదు అని నా బాబాని దుర్భాషలాడుతూ ఉంటున్నాను అని విడిచిపెడుతున్నాను. రాను రాను అయోమయమైన నా పరిస్థితికి కారణమేమిటి? నా ఆలోచన విధానం ఎందుకు ఇలా ఉంటుంది? ప్రతిక్షణం ఇలా అనుకుంటూ నీ మనసులో 1,00,000 ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి కదమ్మా. వాటన్నిటికీ సమాధానంగా
నీ బాబా తండ్రి నీ కోసం కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు తల్లి. నీ కోరికల గురించి, నీ సమస్యల గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే, నీ సాయి తండ్రి ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండడు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా! ఇప్పుడు నీ సమస్యల గురించి, నీకు కావలసిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటానమ్మా. అంటే అది నా కర్తవ్యం. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటాను. నిన్ను ఆ సమస్యల నుండి ఏ విధంగా బయటకు తీసుకురావాలా అనేదే నా ఆలోచన తల్లి. నిరాశ తొలగిస్తాను. నువ్వు ఏదైనా సాధించగలవు అనే ధైర్యాన్ని కల్పిస్తాను. అటువంటి సంఘటనతో నీలో ఉన్న సంకోచాలన్నీ పటాపంచలవుతాయి తల్లి. ఈ తండ్రిపై ఉన్నటువంటి అపనమ్మకాలు, అపోహాలు అన్నీ దూరమయ్యేలా ఈ వరాన్ని ప్రసాదిస్తాను. అలాగే ఆశ్చర్యానికి లోనయ్యేలాగా కొన్ని సంఘటనలు జరుగుతాయి తల్లి. నిన్ను బాధపెట్టి, నీ మనసుకు గాయం చేసి, నువ్వు వద్దు అని నిన్ను కొంతమంది వదిలి వెళ్ళిపోయారు కదా! వారి గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. నువ్వేమిటో, నీ మనసేమిటో, మనసు బంగారమని నాకు తెలుసమ్మా. నిన్ను ఎన్నో రకాలుగా మాటలతో వాళ్ళ ప్రవర్తనతోటి ఎన్నో బాధించారు. ఓర్పుతోటి అన్నీ సహించావు. ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకలేక, జీవితంలో ఇంకేమి నేర్చుకోవాలా అనే అయోమయంలో ఉండిపోయావు. నేను నీకు తోడుగా ఉన్నాను కదమ్మా! ఇంకెందుకు భయం? ఎవరు నిన్ను మోసం చేసినా బాబా తండ్రి నిన్ను ఎప్పుడూ వదులుకోడు. అలాగే నిన్ను ఎవరూ మోసం చేయలేని ఏకైక వ్యక్తి నీ బాబా తండ్రి. నిన్ను మోసం చేయడం అనేది నాకు నేను మోసం చేసుకోవడమే అవుతుంది తల్లి. నేను నీకు ముందే తెలియచేసేలా ఎన్నో సూచనలు అందించాను. కానీ అప్పుడు నీకు నీ బాబా తండ్రి మాటలు అర్థం కాలేదు తల్లి. బాబా ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించలేదమ్మా. నాకు కావలసింది నాకు ఇవ్వటం లేదు అని ఆలోచించావే తప్ప, నాకు ఎందుకు బాబా ఇవ్వలేదు, దాని వెనక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు తల్లి? చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు ఎప్పుడూ చేయలేదమ్మా. కానీ ఈరోజు నిన్ను విడిచిపెట్టిన వారి స్వభావం పూర్తిగా తెలిసిన తరువాత, బాబా ముందే నీకు తెలుసు కూడా, నా జీవితాన్ని ఎందుకు ఇలా ప్రశ్నార్థకంగా మిగిల్చావు అని ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నావా తల్లి? నువ్వు అడగ్గానే కొన్ని ఇవ్వలేను, కొందరికి ఇస్తాను. ఇవ్వనప్పుడు, కొంత ఆలస్యం జరుగుతున్నప్పుడు, ఎదుటివారి పూర్తి స్వభావం గురించి అవ్వచ్చు, లేదంటే ముందు ముందు నీకు జరగబోయే లాభ నష్టాల గురించి నీకు తెలియచేయటం కోసం అందించే విధంగా నేను పరితపిస్తూ ఉంటానమ్మా. అప్పుడు నేను మీకు అర్థం కాను. ఎందుకంటే మీరు పూర్తిగా మాయలో చిక్కుకుని ఉంటారు. చెబుతున్నానమ్మా, నిన్ను బాధపెట్టి నీ మనసుకు గాయం చేసిన వారి గురించి ఆలోచించి నిరాశకు గురవుతూ తిరిగి వారిని ఎలా బాధ పెట్టాలా అనే ఆలోచనలు, ప్రయత్నాలు మానుకో. చెడు చేసినంత మాత్రాన నువ్వు కూడా వారికి చెడు చేయవలసిన అవసరం లేదు కదా తల్లి. వారు చెడిపోయారు. కొలనులో ఉన్నటువంటి నీటిని రాయి కొంతసేపు మాత్రమే ప్రశాంతతను చెడగొట్టవచ్చును. కానీ కాసేపటికే ఆ నీరు తేరుకుని స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుందమ్మా. ఆ రాయి అడుగునే ఉండిపోతుంది. ఒకటి కోల్పోయావు అంటే అంతకన్నా మంచిదే రాసిపెట్టి ఉంటాడు ఈ బాబా. ఆలస్యం జరిగితే అంతకన్నా ముందు మంచే జరుగుతుంది అని నువ్వు అర్థం చేసుకో తల్లి. ఆలస్యం అవుతుంది అని నిరాశను వదిలిపెట్టు. కొద్ది రోజులు బాధను బందీ చేసి నీ ముందున్నటువంటి కర్తవ్యంపై దృష్టి నిలుపు. ఈ జీవితమే ఒక పెద్ద ఆట లాంటిది. నీ ముఖం మీద చిరునవ్వుతో ధైర్యంగా ఆ ఆటను గెలవటానికి ప్రయత్నించు. జరిగిన దాని గురించి మరిచిపో. ఏదైనా నీకు మంచే జరిగింది అని అనుకో. ఇక నీ జీవితమేమీ అంధకారంగా మారిపోలేదు. నువ్వే మార్చుకునేటటువంటి పరిస్థితిని తెచ్చుకుంటున్నావు. నీకు జరిగిందంతా ఒక అనుభవాన్ని ఇచ్చింది కదా. నువ్వు అడిగినవన్నీ నీ బాబా తండ్రి ఇస్తాడు. అవి నీకు సరైనదా కాదా, స్వచ్ఛమైనది కాదా అని చూస్తాడు తల్లి. అది సరైనదే అయితే, నీకు మేలు చేసేదే అయితే ఈ ప్రకృతితో పాటు ఈ సాయి తండ్రి కూడా నీకు సహకరిస్తాడు. ఇక భయపడవలసిన అవసరం లేదమ్మా. నీకు తోడుగా నీ పెన్నిది కొండంత అండగా నీ సాయి తండ్రిని ఉన్నాను. నీ గతం గురించి మర్చిపో. అదంతా నాకు తెలుసు కదా. అదే జరగకపోతే నువ్వు వారి వలన ప్రతి క్షణమూ కూడా మోసపోతూనే ఉంటావమ్మా. వారి వలన బాధపడుతూనే ఉంటావు. నిన్ను నువ్వు తెలుసుకోలేవు ఎప్పటికీ. ఇప్పుడు నూతన జీవితంలో అడుగుపెట్టావమ్మా. ఇక నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. చూస్తూ ఉంటే నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుందమ్మా. కాబట్టి నీ సాయి తండ్రి మాటలు విని ధైర్యంగా ఉంటావు అని ఈ సందేశాన్ని నీకు తెలియజేస్తున్నానమ్మా. నీకు గతం కంటే మెరుగైనది, ఆనందాన్ని ఇచ్చే సంతోషకరమైన జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తాను తల్లి. తల్లి, ఇక ముగిసిపోయింది, నా జీవితం వారితోనే అని ఎప్పుడూ అనుకోవద్దు.
ముందు ముందు నీ జీవితాన్ని ఎంత అందంగా ఉండేలా నీ బాబా తండ్రి చేస్తాడో నువ్వే చూద్దుగాని తల్లి. నీ అందమైన జీవితాన్ని కొందరు పాడు చేసే విధంగా వారి మాటలతో బాధిస్తూ స్వభావాన్ని చూపించి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టిన వారిని వారి గురించి ఆలోచిస్తూ నీ అందమైన జీవితాన్ని ముగించేస్తావా తల్లి? పొందని జీవితాన్ని, పొందని ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని కలిగించే బంధాన్ని నీకు తప్పకుండా కల్పిస్తాను కదమ్మా. నీ జీవితంలో ఏమి అద్భుతాలు జరుగుతాయో నువ్వే ఓర్పుగా ఉండి చూడు తల్లి. సంతోషంగా ఉంటావు అనైతే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.